ఈరోజు నా ఫ్రెండ్స్ అందరం కలిసి మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పాట్లాక్ ఈ ఫుడ్ అంతా తింటూ చక్కగా ఎంజాయ్ చేయబోతున్నాం. ఇవన్నీ చాలా ఎమ్మీగా అనిపిస్తున్నాయి. ఇంత అయిన తర్వాత నా బాధ్యతగా అంటే ఈ పాట్లాక్ అంటే అందరూ ఒక్కొక్కటి తీసుకురావాలి కాబట్టి మేము కూడా చేసింది ఏంటంటే యాక్చువల్లీ కూల్ with you forever friend I'm always with you forever friend. ఇప్పటికిప్పుడు ఒక ఐడియా చేసి నేను కొన్ని గేమ్స్ రెడీ చేస్తున్నాను అనమాట. ఒకటి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్. 3, 2, 1 స్టార్ట్. కోడిగుడ్లు పులుసు, అన్నం, వేడివేడి అన్నం, సేమియా కర్డ్ రైస్. ఈసారి సమ్మర్లో మాత్రం అందరూ ఒక్కసారి చక్కగా పువ్వులు జడేద్దాం అనుకుంటున్నాం ఎవరికన్నా ఒకళ్ళకి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హర్తా జాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎండలు బాగున్నాయి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎక్కువ మంచినీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, గొడుగుతో వెళ్ళండి, లేకపోతే ఫేస్ క్రీమ్స్, మెయిన్లీ ఫేస్కి చక్కగా ఏదైనా సన్ స్క్రీన్ కానీ అలా ఏదైనా రాసుకోండి, ఎందుకంటే ట్యాన్ అయిపోతుంది కాబట్టి. సో ఈ సమ్మర్ అంతా చెప్పాలంటే ఎండలు ఎలా ఉన్నా కూడా మనకి ఎలా అనిపిస్తుందంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకి, తర్వాత అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి హాలిడేస్ లేవనుకోండి, న్యాచురల్గా స్కూల్ పిల్లలందరికీ హాలిడేస్ ఇస్తారు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. చుట్టాలు ఈ ఊరికి రావడం, ఈ ఊరి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళడం, టూర్లు వెళ్ళడం. నాకు తెలిసి ఈ మధ్య అంటే ఇంతకుముందు అంటే మా చిన్నప్పుడు అయితే చుట్టాల ఇళ్ళకి వెళ్ళడం, హాలిడేస్ ఇస్తే ఊరికి వెళ్ళి మామయ్య వాళ్ళ ఇంటికో ఇంకా అత్తల ఇంటికో వెళ్ళి ఉండడం అది ఉండేది. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు నా ఫ్రెండ్స్ అందరం కలిసి మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పాట్లాక్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు, బట్ ఆయన చెప్తున్నాను. ఒక్కొక్కరింటి నుంచి ఒక్కొక్క వంటకం తెచ్చుకొని ఒకే చోట కూర్చొని ఆరగించడం అనమాట. అది ఈరోజు మా ప్లాన్. సో రిలాక్స్, ఈరోజు వర్క్ లేదు కాబట్టి హాలిడే అనుకొని అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో అందరూ అయితే వాళ్ళ స్పెషల్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం తీసుకొచ్చారు వంటలు. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, చూపిస్తాను. మా పాట్లాక్ స్పెషల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, చూసేయండి. హలో, హాయ్, వెల్కమ్. This is my garlic bread. Garlic bread, wow. White sauce pasta. White sauce pasta, wow. Tacos, సూపర్. ఇవేంటో చెప్పుకోండి చూద్దాం. లాలీపాప్స్లా ఉన్నాయి మనకైతే. Cakesicles. వెజ్ అండ్ నాన్ వెజ్ పిజ్జాస్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్. ఈరోజు అంతా Cool milkshake. Yeah. Cool milkshake. Summer ki the best. Egg toast, egg cheese toast, veg and non-veg pizzas, pastries. Wow. Chocolate and pineapple pastries. Ayyo, chocolate and parledu. తినేటప్పుడు ఎలాగో తినేస్తాం కదా. వెల్కమ్. చూసారా, ఎమ్మి ఫుడ్ వచ్చేసింది. ఈ ఫుడ్ అంతా తింటూ చక్కగా ఎంజాయ్ చేయబోతున్నాం. అందరూ వచ్చేసాము. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకొకసారి ఆవకాయ పచ్చడి కూడా పట్టుకుని ఇలాగే అందరం కూర్చొని తినాలని నా కోరిక. వాట్సే ముద్దపప్పు ఆవకాయ, ముగ్గిట్లో ఆమ్లెట్. సో అది నెక్స్ట్ టైం అదనమాట. ఈసారి రేఖ గారు, ఇదిగో మా లీడరు ఈవిడనమాట. మొన్న హలీం, ఈవిడ హెడ్ షెఫ్ మాత్రమే కాదు, ఆవిడకి హెడ్గా ఉండే క్వాలిటీస్ చాలా ఉన్నాయి అనమాట. ఈరోజు మా ఈ గ్యాదరింగ్ కూడా ఈవిడ ప్లానే. సో ఈవిడేం చెప్పారంటే వెస్ట్రన్ ఫుడ్ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు. అసలు మా థీమ్ ఏంటంటే ఈరోజు కలవడం అనేది
ది బెస్ట్ థింగ్. కలిస్తే ఊరికే ఉంటామా, తినడం అనేది ఆ తర్వాత థింగ్. తినడంలో కూడా వెరైటీ అనమాట. ఈరోజు వెస్ట్రన్ స్టైల్లో ఫుడ్ తిందామని డిసైడ్ చేసాము. ఆ వెస్ట్రన్ స్టైల్ డిసైడ్ చేసింది మాత్రం మా రేఖ గారే. చెప్పండి రేఖ గారు, వెస్ట్రన్ ఫుడ్ అంటే అసలు ప్రాపర్గా ఏంటి? వెస్ట్రన్ ఫుడ్ అంటే ఫ్రెంచ్ క్యూజిన్, తర్వాత మెక్సికన్ క్యూజిన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫారిన్ కంట్రీస్ అంతే అంటారు. ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయంటారు మీరు. పిజ్జా, బర్గర్ అవే కదా. మనకు తెలిసింది ఏంటంటే పాస్తా, ఇటాలియన్ అవి అనమాట. ఈ రోజు మేము తినేది ఏంటంటే ఇటాలియన్, మెక్సికన్, ఇంకా కాంటినెంటల్, ఇంకా బేకరీ ప్రొడక్ట్స్. ఇక బేకరీ అంతా మనది కాదుగా, అంత వెస్ట్రన్నేనా. సో ఇదనమాట బేసిక్గా ఏంటంటే బ్రెడ్, బర్గరు అవే తినాలని ఈరోజు. అందుకే అది అనగా నాకు ఆవకాయ పచ్చడి గుర్తొచ్చింది అనమాట. వెంటనే నెక్స్ట్ ఆవకాయ తినాలి, అది కూడా చేద్దాం. సో రేఖ గారు, స్వప్న గారు, ఈవిడ గురించి కూడా చెప్పాలి. చాలా పెద్ద కుక్ అనమాట. వద్దా, చెప్పొద్దా? మీరు వంట చేస్తారని ఎవరు అడగరు, అస్సలు వద్దు. వంట చేస్తారని ఆవిడ అస్సలు వంట చేయరు. వాళ్ళ ఆయనకి వాళ్ళ పిల్లలకి చేసి పెడతారు, మా అందరికి కూడా చేసి పెడతారు. మౌనిక, ఈవిడ ఆప్రికాట్ డిలైట్ చాలా బాగా చేస్తారు. అంటే అది నేను టేస్ట్ చేస్తాను కాబట్టి బాగా చేస్తారు. సో అదే బాగా చేశారంటే కథమైన అదరగొట్టేస్తారు. బేసిక్గా ఏంటంటే ఇక్కడ అందరూ బాగా వంటలు చేస్తారు. నాకు వంట వచ్చు. రమ్య కూడా కీమా బాగా చేస్తారు. కీమా ఫ్రైస్ అని బాగా చేస్తారు, నాన్ వెజ్ కక్కమ్మ. మా పల్లవి గారు మనలాగే ఆల్రౌండరు. కానీ ఆవిడ వాళ్ళ ఇంట్లో మ్యాంగో పల్ప్ ఉంటుంది, మ్యాంగో పల్ప్. మాకు ఇంకా ఈ సంవత్సరం రాలేదు, అందుకే గుర్తు చేస్తున్నాను ఆవిడకి. ఇదిగో వాళ్ళ పాప డార్లింగ్, హాయ్ చెప్పు. ఇదిగో వీళ్ళ కోసమే హాలిడేస్, యాక్చువల్ వాళ్ళకి హాలిడేస్ అని మేము పార్టీ చేసుకుంటున్నాము. ఇదిగో హాయ్, చాలా స్వీట్ క్యూట్ స్టైల్లో ఇండియన్ స్టైల్ రెడీ చేశారు పార్టీకి. కానీ ఏదేమైనా మన భారతీయత కోల్పోకుండా అలాగే ఉన్నారు. అందరూ వెస్టర్న్ అన్నారు కానీ అందరూ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఆవిడే వచ్చారు. ఆవిడ, రమ్య గారు, ఈవిడ, ఆవిడ. సో నలుగురు గుడ్ గర్ల్స్. వాళ్ళకి తర్వాత ఎప్పుడన్నా కుదిరినప్పుడు మనం దాన్ని ఏమంటారు, గిఫ్ట్లు ఇద్దాం కుదిరినప్పుడు. గిఫ్ట్కి వెళ్ళొద్దా? నేనేమో ఎందుకు వేసుకున్నానంటే ఇంతమంది లేడీస్లో నేను కూడా బాగా కనిపించాలంటే మామూలుగా అయితే వీళ్ళందరినీ డామినేట్ చేయడం చాలా కష్టం. అట్లీస్ట్ కలర్తోనే డామినేట్ చేద్దామని కొంచెం బ్రైట్ కలర్గా చూస్ చేసుకున్నాను అనమాట. మా లక్ష్మి గారు, అయ్యో పద్మ గారు, పేరు చెప్పకుండా మీ గురించి చెప్పేశాను. లక్ష్మి గారు స్పెషల్, చాలా బాగా వంటలు చేస్తారు, పచ్చళ్ళు చేస్తారు, దోశలు, ఇడ్లీలు అన్నీ, ఆవిడ కాఫీ అన్నీ స్పెషల్ అనమాట. అండ్ చాలా కామ్గా ఉన్నట్టు అనిపిస్తారు. చూసారా, అపరిచితుడు ఉన్నారని ఆవిడ జిగిరి దోస్తి చెప్పారు. అపరిచితుడు రాలు ఆవిడ. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు. చాలా స్వీట్ అనమాట. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మీరు ఈ మధ్య కాఫీ తాగడానికి రావట్లేదు, మా ఇంట్లో దోశలు తినడానికి రావట్లేదు, క్యూట్గా అడుగుతారు. కానీ నేను డైటింగ్లో ఉన్నానండి అని అప్పుడప్పుడు అలా డుమ్మ కొట్టేస్తాను అనమాట. ఇదిగో మా డాక్టర్ ఉమా గారు, చేపల పులుసు, మన చేపల పులుసు చేపల ఫ్రై బాగా చేస్తారు. కానీ మేము చేపల పులుసు పెట్టుకుని ఒక రోజు తిన్నాం ఇక్కడ పాట్లక్లో. భలే చేశారు చేపల ఫ్రై, సూపర్. వాళ్ళ బాబు, హాయ్ నాన్న, నమస్తే. చూసారు అది, అబ్బా ఈవిడ శర్వాణి, బా మంచి పేరు, బ్యూటిఫుల్ నేమ్. చక్కగా మనం ఏదన్నా అనుకుంటే చక్కగా ఆవిడ కూడా పక్కనే ఉంటారు. బట్ మా గ్రూప్లో ది బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ కూడా చాలా బాగా. నా బర్త్డే విషయాలు ఎందుకులేండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి కబుర్లు. ఇదనమాట ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి మేమైతే ఎంజాయ్ చేయబోతున్నాం. మాతో పాటు మీరు కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేసేయండి, ఓకేనా? చూసారు, ఎంతమంది అన్ని పనులు ఫినిష్ చేసుకుని మళ్ళీ స్పెషల్గా అన్నీ వండుకొని వచ్చారనమాట. ఇవన్నీ చాలా ఎమ్మీగా అనిపిస్తున్నాయి. ఇంత అయిన తర్వాత నా బాధ్యతగా అంటే ఈ పాట్లాక్ అంటే అందరూ ఒక్కొక్కటి తీసుకురావాలి కాబట్టి మేము కూడా చేసింది ఏంటంటే యాక్చువల్లీ
మా ఇంట్లో చేసింది ఏంటంటే, మా ఇంట్లో ఎందుకు చెప్పానంటే యాక్చువల్లీ నేను చేయలేదు కాబట్టి, ఇది మా సంస్కృతి చేసింది అనమాట. ఇలా తల్లి మేము ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాము ఇలా లంచ్లో అంటే నేను చేస్తానని చెప్పి నైట్ చేసి పెట్టిందనమాట ఈ 2 కేక్స్. తర్వాత తనకు చెప్పింది నాకు షుగర్ పౌడర్ని ఇలా 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 అని అంది. కానీ షుగర్ ఎందుకులే ఎక్స్ట్రా అని, కొంచెం డైటింగ్లో ఉంటే బాగుంటుంది కదా అని, ఇంత తినేసి డైటింగ్ ఏంటా అది ఎక్స్ట్రా అని. సో ఐ లవ్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అబ్బా, ఎంత బాగుందో. నాకు యాక్చువల్లీ ఇలా స్నాక్స్ స్టార్టర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట మెయిన్ కోర్స్ కంటే. సో ఈరోజైతే నేను బాగా ఎంజాయ్ చేయబోతున్నాను. చీటింగ్ డే రండి, చీట్ డే. చీట్ డే అంట, అంటే ఎస్ చీట్ డే అంటే బాగా తినమని అర్థం. సో తినేద్దామా? అటాక్ అంట. థండర్ కూల్ కూల్. రేఖ గారు డాన్స్ చేస్తారు. రోజు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆవిడ కోలాటం ఆడిస్తున్నారా? నుంచోబెట్టి మరి స్ట్రిక్ట్ గా వెళ్ళడం కుదరదు అసలు. 20. సో ఏదేమైనా సరే గేమ్స్ లేకుండా ఫన్ రాదు కాబట్టి ఫుడ్ అయిపోయింది. ఫుడ్ అయిపోయాక ఆట ఆడుకుంటే నాకైతే చాలా ఇష్టం. ఇప్పటికిప్పుడు ఒక ఐడియా చేసి నేను కొన్ని గేమ్స్ రెడీ చేస్తున్నాను అనమాట. ఒకటి ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం పల్లీలు, కిస్మిస్లు వేసాను, జీడిపప్పులు వేసాను. ఇవన్నీ వేసి కలిపేద్దాం. కలిపేసి 1 minute 1 minute గేమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా పొయ్యాలేమో బియ్యం, దీంట్లో పోస్తా. సరే ఇందులో కొన్ని కాయిన్స్ వేస్తా. కాయిన్స్లో కూడా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ కాయిన్స్ వేద్దాం. $10. 2 రూపీస్లో కూడా 2-3 సైజులు ఉన్నాయి. సో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్నమాట. ఇవి కూడా 10 కాయిన్స్ వేద్దాం.
5, 5, 10. 10, 1 rupees. 5, 5, 10. సో ఇవి వేసేసాము. ఇది 2 గేమ్స్ రెడీ. ఈ ప్లేట్లో పెట్టుకుని పోసుకుని చక్క దేని దానికి విడ తీసుకోండి. జోడీలు ఉండవు. జోడీలా? ఓకే. ఎలా అవుతాయి? ఇద్దరు కట్టు కొట్టుకుంటారు. అయ్యో గిఫ్ట్లు తర్వాత ఇస్తారు. సో 3వ గేమ్ వచ్చి ఇదన్నమాట. ఇది మిక్స్డ్ దాల్. ఇవన్నీ పప్పులు, అన్ని రకాల పప్పులు కలిసిన పప్పు ఇదనమాట. ఇందులో ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే అన్నీ విడదీస్తారు దేని దానికి. ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు, చూడడానికే చాలా పాపంగా ఉంది. ఇక్కడ అన్ని రకాలు చిన్న చిన్నగా ఉన్నాయి పెసరపప్పులు, అన్నీ ఆర్గానిక్ అనమాట. ఆ సోఫా వచ్చినా కూడా అక్కడ వరకు స్టూల్స్. టైమర్ ఎవరి దగ్గర ఉంది? నేను హోస్ట్. ఏం చెప్తున్నా తెలుసా మా ఫ్రెండ్ స్వప్న గారు, షాప్ నుంచి తెచ్చుకునేప్పుడే విడివిడిగా తెచ్చుకోవచ్చుగా, మాకు కష్టం ఏంటని. పోసుకున్నారా? నేను స్టార్ట్ చెప్తాను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాడు, మగాళ్ళు పని చేస్తే ఇంట్లో ఇలాగే పప్పులు కలిసిపోతాయి. నేను లేనప్పుడు మీరు అన్నమాట నాకు వినిపించింది. వావ్. లేకపోయినా ఏదున్నా అన్న ఒక పప్పే. పొట్టు వేరే, పొట్టు లేని వేరే. అలా ఉండదు. వెస్ట్రన్ ఫుడ్ వేరే, ఇండియన్ ఫుడ్ వేరే కాదా? పొట్టు లేని వేరే, పొట్టు అవును అంతే కదా. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీయే. ఉండండి స్టార్ట్ చెప్తాను. 3 minutes. దీని పప్పులు కదా కొంచెం కష్టపడుతున్నారని 3 minutes పెడుతున్నాను. ఓకేనా? గిఫ్ట్ సర్ప్రైజ్ గా ఇంటికి వస్తాయి. గిఫ్ట్ సర్ప్రైజ్ చెప్పాను కదా, మీకు గిఫ్ట్. రెడీ? 3, 2, 1 స్టార్ట్. మీరు కూడా చేయండి. ఈ పప్పులు ఏంటో తెలుసా మీ అందరికి? తెలుసా? ఎర్రపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. అంతే అయిపోయిందా? ఆన్సర్ వచ్చేసి అన్ని ఆర్గానిక్. నవధాన్యాలను తీసుకొచ్చినట్టున్నారు పప్పుల్ని. అంటే ఈ మధ్య మనకు ఆరోగ్యం మీద చాలా ఎక్కువ శ్రద్ధ ఎక్కువైపోయి, అందుకే ఇంకోసారి నాకు పని చెప్పకుండా ఉంటారని ఇలాంటివన్నీ తెచ్చిపెట్టేస్తాను ఇంట్లో. అంతే. కళ్ళు షార్ప్నెస్, కాన్సన్ట్రేషన్, బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉందో అన్నీ తెలిసిపోతాయి ఇప్పుడు. బ్రెయిన్ షార్ప్. వెస్ట్రన్ ఫుడ్ పెట్టి ఇండియన్ ఆటలు ఆడిస్తున్నాం. అది కదా మెయిన్. మన ఫుడ్ తినగానే మర్చిపోతే మనం ఎవరోని మర్చిపోతాం. మళ్ళీ బర్గర్స్ అవి అనగానే నెక్స్ట్ ఓన్లీ బ్లాక్ కాఫీ, బ్లాక్ టీలకు అలవాటు పడిపోయాం అనుకోండి. అవును మరి. దాంట్లో గ్రీన్ బ్లాక్ ఉన్నాయి. 3 minutes అయిపోయిందా ఏంటి? అయిపోతుంది కూడా. మేము చాలా సింపుల్ గా ఉన్నాం. 3 minutes మీరు ఆడుకోండి. ఇంకా 1 minute ఉంది.
వామ్మో ఇవన్నీ తీయాలంటే మీకు 2 రోజులు కావాలేమో. అదే కదా, అయితే నెక్స్ట్ డే ఇది ఒక్క గేమే ఆడదాం ఫుల్ డే. ఒక్కొక్కరికి ఒక్కొక్క కేజీ పప్పు. చెప్పండి వినాయకుడు తల్లిదండ్రులు చుట్టూ తిరిగేసి అయిపోయిందండి. అలాంటిది ఏమైనా ఉందే? 30 seconds. 30 seconds. బ్యాగ్ లో ఇవన్నీ పట్టుకొచ్చుకుంటాం. పప్పులు ఏంటో చెప్పండి. అలాగే ఎవరి పప్పులు వాళ్ళు తెచ్చేస్తారా? అయ్యో రామా, అది ఎందుకు అసమానం పోతుంది? 14. అవునవును, మీకు 2 seconds ఇస్తా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. ఆపండి 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 ఆపండి. ఎవరి లెక్కలు ఆడ పెట్టండి అమ్మా. ఎన్ని పప్పులు? ఎన్ని రకాల పప్పులు? ఎన్ని? 6. 5ఏనా? మీరు 6. చాలు అంటే ఇప్పుడు మధ్యలో 3 సార్లు లాక్ అయిపోయిందని. చాలు మిట్ట, చాలు ఇంకా చాలు. సరే అంట. సరే ఎవరి వాళ్ళు కౌంట్? ఎన్ని కౌంట్స్? 6లో కూడా ఎన్ని? 6, 12, 16. అయిపోయింది అయిపోయింది. ఎన్ని వచ్చినాయి? 16 అంతేనా? 16. 5, 7, 8, 9, 10, 11, 12. 16, 12. 13. వేరే వేరేనే కౌంట్. ఇది 16, 12, 4, 4, 12. ఇవి కూడా 12. 5. ఇవి కూడా 12. 12. 6, 18. 6, 6, 12, 15, 11. ఓకే, మీకు గుర్తున్నాయి కదా అన్ని గుర్తున్నాయి. ఇవి 16, 12, 12, 12, 15, 11. ఓయ్యమ్మా లెక్క పెట్టండి. చాలు ఇంకా. అవును. 4, 10, 14, 18, 22. 8, 12, 15, 10, 14, 15, 9. ఇవి ఒకటి కాదా? వేరే వేరే. సూపర్. పెసరపప్పు. ఇవి 10, 10, 15, 17. ఓకేనా? 17, 10, 10. ఇవి కూడా 10 కాదు. 9. 15 కింద కూర్చోండి. 18 అనుకుంటా. 22. 5, 10, 22. గుర్తుపెట్టుకోండి ఎవరి లెక్కలు వాళ్ళు. అలాగ ఉంచండి. మీవి 10, 13,
ఇది మినపప్పు మళ్ళీ ఇది కొంచెం 10, 13, 14, 5, 10, 16. అందుకే జాగ్రత్తగా ఉండాలి, కాన్సంట్రేషన్. ఏంటి కౌంట్ ఎలా వచ్చింది? కౌంట్ ఒకటే చూస్తున్నారు, రెండు కలిసి ఉన్నాయో చూడట్లే. అదే అది చూడండి ఒకసారి చెక్ చేయండి. అయితే అయిపోయిందంట, ఉండండి. ఇవి రెండు వేరు వేరే పెట్టారు, వేరు వేరే పెట్టారు. ఎవరైనా 142 దాటారా చెప్పండి. ఉండండి ఉండండి. 142 అటు దాటారా ఎవరైనా? ఇందులోనేమో 3 రకాల పప్పులు ఉన్నాయి. జీడిపప్పు, కిస్మిస్, తర్వాత పల్లీలు. ఏరుకోండి 1 minute, 3 నిమిషాలు ఇవ్వంగా. ఎవరు ఎక్కువ ఏరితే వాళ్ళు అంతే. కాదు ఏరేసుకునేసాను. ఇందులో 3 ఏరకూడదు, ఒకటే ఏరాలి. ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? ఏతో అనిల. అంటే ABCDEFGH అలాగా ఫస్ట్ అనిల గారు వచ్చారు. మీరు రేఖా గారు కావాలంటే చాలా దూరం పడుతుంది అంటారా? అదే ఫస్ట్ అన్నీ ఆడాలి. 3 games. రెడీ? టైమర్ నేను గట్టిగా చేయబట్టుకుంటానండి. 1 minute. రెడీయా? ఇప్పుడు నెక్స్ట్ గేమ్. అందులో 3 రకాల పప్పులు వేసాం కదా. సో ఒక పని చేద్దాం, నేను సెలెక్ట్ చేసే కంటే బి ఎవరున్నారు? బి తర్వాత మీరే ఉన్నారు. చబ్బు అంతవరకు ఎవరు లేరా? ఓకే. నేను సో అయితే ఈవిడేమే 3 రకాలు ఉన్నాయి. ఏం పిక్ చేయాలో మీరు చెప్పండి. జీడిపప్పు ఉంది, కిస్మిస్ ఉంది, పల్లీలు. కిస్మిస్ లాట చూసారా? స్మార్ట్. మరి అదే ఇప్పుడు ఈవిడ అందులో నుంచి కిస్మిస్ తీయాలట, తీస్తారు ఇప్పుడు. రెడీ? 1, 2, 3 గో. దానికంటే ఆవిడ పెట్టిన స్టైల్ చూడు మరి. అదే చెప్తున్నారు, కిస్మిస్ అయితే రైస్ అంటుకుంటుంది. ఐ టోల్డా మీరు తెలివితేటలు ఎవరికి అర్థం కాదు. ఇక్కడ మీరు ఎంత స్మార్ట్ అని. మీరు సైలెంట్ గా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. మీరు చెప్పారు, స్వప్న గారు అప్పుడే చెప్పారు. కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తా. 16, 15, 14, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. 10. లక్ష్మి ఈసారి ఎవరికి ఏం చెప్తున్నావు? ఆవిడ చెప్పండి. నెక్స్ట్ ఆవిడకి ఎవరన్నా చెప్పాలి. ఇప్పుడు లక్ష్మి వస్తుంది కదా. కాదు హరిత, నేను నువ్వు చెయ్యాలి. నేను హోస్ట్. ఎవరికైనా ఐడియాలు అడిగాను, మీ అందరినీ ఐడియాలు చెప్పండి గేమ్స్. ఎవరు చెప్పలేదు, నేనే ఆలోచించాను బుర్రతో. 27 సూపర్. కౌంట్ మీరే గుర్తుపెట్టుకోవాలి. అందులో కలిపేయండి మళ్ళీ మీ చేతులతోనే శుభ్రంగా. యు ఆర్ డన్. 27. నేను చెయ్యాలి ఒకసారి. మళ్ళీ నేను గెలిస్తే మీకే ఇస్తాం. కదా ఇట్లా వద్దంట కిస్మిస్. 3, 2, 1 స్టార్ట్. అన్ని పైన వేసేసినట్టున్నారు నా కోసం. That looks more. Amma, do you see the face? A face with the Christmas. Yeah.
క్రాసింగ్ అసలు నాకు తెలిసి ఎక్కువ అయ్యో ఎక్కువ పోసేస్తున్నానా కిస్మిస్ తక్కువ వేసినట్టున్నాను నేను అయ్యో వేసుకోవాల్సింది బాగా వేయాల్సింది పర్లేదు కౌంట్ లేదన్నారు కదా అయిపోయిందిలే చాలు అంటే మీరు బియ్యం కౌంట్ లేదన్నారు మీరంటే బియ్యం కౌంట్ లేదన్నారు కదా 34 నీట్గా బియ్యం లేకుండా వేస్తాను. అమ్మ ఉన్నాయి అని 25 అందులో నువ్వు 4-5 తిన్నావు అనుకో, ఇప్పుడు అవి కూడా ఉండవు. కిస్మిస్ తింటావా? కావాలంటే ఇప్పుడు కిస్మిస్ అవి ఉన్నాయి 20, ఎంత వేసినా 20 కన్నా ఎక్కువ లేవు. ఇవే చెప్పింది జీడిపప్పులో బాదం పప్పులో చెప్పకుండా ఇవన్నీ ఏరేస్తాయి. ఏమంతా వేస్తావు? 17, 16, 14, 12, 11, 8, 7, 6, 5. బియ్యం ఎంత కింద పడుతున్నాయి? 35 ఉన్నాయి. మళ్ళీ కలిపేస్తాం. ఒక్కొక్కటి తీయాలి. ఒకటి వితౌట్ ఎనీ రైస్. ఓ నువ్వు అదే కదా. ఓ కిట్టీలో బాగా ఆడతారనమాట. అమ్మో 29 seconds. 25. అవునా సూపర్. వాళ్ళు ఏదైనా ఉన్నాయని తీసేసినట్టున్నారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, stop. 1 2 3 4 5 6 30. 2, 1, కొంచెం గేమ్స్. నేను ఎన్ని ఇయర్స్ అయిందో తెలుసా ఆటలాడి. అన్ని పెట్టేసి వస్తాం కదా, వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి పెట్టారు అక్కడక్కడ అలాగా. Amma, why don't you put light on her? అత్తగారు ఇందా నుంచి కలుపుతున్నారు కదా. No. అవును ఈసారి నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం అసలు యాక్చువల్లీ కాదు 5 kgs బియ్యంలో వెయ్యాలి. 5 kgs బియ్యం పోసి ఇవి నేను తీసి పక్కన పెట్టిన బియ్యం. 7, 6, 5, 4, 3, 2, 1, stop. 2 3 4 26. 26. రైస్ కూడా అతుక్కొని రాదు. లోపలికి వేసేసి మ్యాచ్ ఫిక్సింగ్. ఎక్కువ పైన పెట్టొద్దంట, అందరికి లోపలికి పెట్టాలి. ఈసారి మార్చి జీడిపప్పులు వేస్తే ఎన్ని వస్తాయి? జీడిపప్పులు బాగానే వస్తాయి. కాదు అప్పుడే 20, 19, 18, 16, 14. అయ్యో ఇప్పుడు కౌంట్ స్టార్ట్. 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. 28 28 ఈ కదా 1, start. నెక్స్ట్ నువ్వే ఏంటి గేమ్ చూడలేదు నేను. చూడపైన చూవా మహా మా తెలివితేటలకు ఆ గేమ్లో వస్తాయి. పప్పులో బియ్యం కలపడం, బియ్యంలో జీడిపప్పులు అంటే ఈజీగా అయిపోయాయి. కిస్మిస్ చాలా 5 minutes. మరి అది క్రెడిట్ గోస్ టు లక్ష్మి గారు ఓన్లీ, మై ఫ్లోర్ ఓన్లీ. ఈసారి నేను కూడా వెళ్ళాను, ఇలా ఇలా రుద్దుకుంటాను. వస్తుంది మనకు కూడా. నేను యాక్చువల్గా పల్లీలు అనుకున్నా. మంచి స్మార్ట్గా చెప్పారు. ఈసారి సేమ్ కలర్ తేవాలి మనం. 5 kgs బియ్యం పోసి అసలు బియ్యంలో దాని ఏమంటారు పలుకులు ఉంటాయి కదా, కింద పడకూడదు, కింద కింద పల్లీలు పడుతున్నాయి. 8, 7, 6, అప్పుడే 4, 3, 2, 1, stop. 29 29 29 3, 2, ఏం తీసుకోవాలి? start. స్టార్ట్. నేను నెమ్మదిగా తీస్తా. రావట్లేదు. చెప్పలేదు నాకు. చెప్తే అదర కూడా వస్తుంది. ఇవాళ అన్ని ఒక్కటి తొందరగా ఇయ్యమ్మా. పెద్ద చేయి కాబట్టి తొందరగా అలా అనిపిస్తుంది. చూసారా ఒక్కటే ఒకటి ఉంది కదా, కింద కూడా పడేసింది. ఆడనే ఉంది కదా. 10, 9, 7, 6, 5, 4, 3, 2, 1, stop. 23 అందరికన్నా లీస్ట్. నేను చూడకుండా ఆడాను. అప్పుడే వచ్చా, లేరు ఆవిడ అప్పుడే పాపకి వెళ్ళారు. అప్పుడే వచ్చా నేను కూడా. మీకు ముందు ఈ గేమ్ చూడాలంటారా? ఈ గేమ్ను కూడా అదే కదా. అవును, సర్ప్రైజ్ తెస్తానా? సర్ప్రైజ్ క్యారమ్లో పాడా మీకు ఇస్తాగా నేను సర్ప్రైజ్. నా సర్ప్రైజ్ ఆవిడ ఉంచట్లేదు. వద్దు వద్దు, అయ్యో ఇంకా 4-5 ప్లేట్లో మీరు తింటారు కేక్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 1, stop. 25. ఎందుకు తినడానికా? ఓకే, ఎందుకు? ఇంకా ఉంది చాలా 25 seconds. చెప్పాను కదా మా ఫ్రెండ్స్ అందరికీ నేను సర్ప్రైజ్ అని అక్కడి నుంచి ఊరిస్తూ ఉన్నాను. ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే, సో మనం ఎన్ని వెస్టర్న్ ఫుడ్స్ తిన్నా, ఎన్ని బర్గర్స్ తిన్నా, ఎన్ని బిర్యానీలు తిన్నా, ఏం తిన్నా సరే మన ఇంటి ఒక కూర, ఇంత అన్నం, ఇంత పెరుగు వేసుకు తింటే ఆ తృప్తే వేరు. సో ఫైనల్గా ఈ సర్ప్రైజ్ ఏంటంటే కోడిగుడ్లు పులుసు, అన్నం, వేడివేడి అన్నం, సేమియా కర్డ్ రైస్. సో ఇది చేసి పెట్టాను అనమాట. సో జాకీ గారు నేను అనుకున్నా ఏం చేద్దాం అంటే, అన్నీ కేక్ చేసాం, అన్నీ బాగుంది కదా, లేదు ఫైనల్గా అమ్మయ్య తృప్తి చెందాలంటే మన తినాల్సిందే.
కదా, ఎంత వెస్ట్రన్ ఫుడ్ అయినా. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా సర్ప్రైజ్ అవుతారో చూద్దాం. అందరూ రండి. అమ్మయ్య, ఇప్పుడు ఎవరెవరికి ఆకలి తీరింది చెప్పండి ఇందాక నుంచి వెస్ట్రన్ ఫుడ్లో. అదే అంటుంది, అన్నం అయితే ఖచ్చితంగా నేను తినేస్తాను. సో అందుకోసమని స్పెషల్గా కోడిగుడ్ల పులుసు. వావ్, వేడి వేడి అన్నం అంట. సేమియా కర్డ్ రైస్. ఫైనల్గా ఒక టమ్మీ కుష్ అవ్వాలంటే మాత్రం ఇది బాగుంటుందని. బాగుందా? చాలా బాగుంది టేస్ట్. నేనే చేసా. యాక్చువల్గా ఇప్పుడే చెప్పబోయాను, ఇది మాత్రం మా ఆయన చేసి వెళ్ళారు, అది నేనే చేశానని చెప్పబోయాను. ఈ లోపు మీరు కనిపెట్టడం కాదు, నేను చేసింది మా ఆయన అన్నారు, మా ఆయన చేసింది నేను అన్నారు, అందుకోసం తింటా. అదే మొన్న టైం ఇట్లా అడుగుతాను.
కళ్ళజోడు చెప్పారుగా, అది కూడా పెట్టుకొచ్చారు ఆవిడ. మన అందరికి ఉన్నాయి, మనకు ఉంది అని ఆవిడ ఎక్స్పెక్ట్ చేశారు. కాదు మీరంతా అదంతా ఒక మూలకు పోయింది, మళ్ళీ ఒరిజినల్ గా తింటేనే మనకి తృప్తి. అది మీరు అదే స్టార్ట్ చేయాలి. చూసారా, మేము వెస్టర్న్ ఫుడ్తో, అంటే వెస్టర్న్ ఫుడ్ అనా రేఖా గారు, వెస్టర్న్ పాట్లాక్, ఎస్ వెస్టర్న్ పాట్లాక్, మెక్సికన్, ఇటాలియన్, కాంటినెంటల్ అన్నేదని ఫైనల్ గా కోడిగుడ్లు పులుసు వేసుకుని అన్నం తిన్నాం మేము. పాపం అమెరికాలో ఉండేవాళ్ళు ఆ బ్రెడ్లు అవన్నీ తిని ఎలా బతుకుతున్నారో ఏమో. మనకు ఉప్పు కారం ఆ నూనె ఆ అన్నం కొంచెం పడకపోతే మనుషులం కాదనమాట. సో ఏదైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. రేఖా గారికే థ్యాంక్స్ చెప్పాలి మన అందరం. ఆవిడ అందరం కలుద్దాం ఎలా అయినా అందరిని కలిపే వరకు ఆవిడకి చాలా అదొక మంచి హ్యాబిట్. అందరూ ఒక చోట ఉన్నప్పుడు కలిసి చక్కగా కబుర్లు చెప్పుకొని తినేది అనేది జస్ట్ కలిసినప్పుడు తినటం కామన్, కానీ కలవడమే చాలా గొప్ప విషయం అనమాట. సో ఇలాగే మనం రెగ్యులర్గా ఈ సమ్మర్ మొత్తం చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకుంటూ, చిన్నప్పుడు మనం ఏమేమి ఆటలాడుకున్నామో అవన్నీ ఆడుకుంటూ, ఏమేమి అల్లర్లు చేసేవాళ్ళమో చేయకుండా వంటలు చేసేవన్నీ చేసుకుంటూ సో నెక్స్ట్ కూడా ఇంకా ఇలాగే మేము ఆవకాయ పచ్చడి పడదామని ప్లాన్ చేసాము. మామిడి పళ్ళ పండుగ వస్తుంది, మల్లెపూలు అన్నీ వస్తాయి. ఈసారి సమ్మర్లో మాత్రం అందరూ ఒక్కసారి చక్కగా పువ్వులు జడేద్దాం అనుకుంటున్నాం ఎవరికన్నా ఒకళ్ళకి. సో ఇదనమాట, ఇలాగే ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఇంకా రీల్స్ చేయాలని మా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాం. మేము అందరం రీల్స్ చేయలేదు యాక్చువల్గా. తిందాము, తర్వాత ఆటలాడదాము, తర్వాత తినడం ఆటలాడడం తినటం, ఇవే సరిపోయింది ఈరోజు. సో ఇప్పుడు రీల్స్ అన్నీ చేసుకుని కొంతసేపు ఇంకా కూడా టైం స్పెండ్ చేయబోతున్నాము. సో మీరందరూ కూడా టైం ఎంత దొరికితే అంత క్వాలిటీ టైం. మనకు నిమిషం దొరికినా కూడా అదే క్వాలిటీ టైం. డేలో 1 అవర్ దొరికినా చాలు, మంత్లో 1 డే దొరికినా చాలు. దాన్ని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. ఆ తృప్తి వేరు, ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. అది ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని ఆనందం మేము ఇప్పుడు స్పెండ్ చేసిన ఈ 3-4 అవర్స్ అనమాట. మీ అందరూ కూడా అలాగే ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ అందరికీ డెఫినెట్గా ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది, మీరు అందరూ బాగా కనెక్ట్ అయి ఉంటారు. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై.